3 వారాలు అయిపోయింది, అసలు ఏం కనపడతలేడు. ఏంటిది అసలు రివ్యూస్ బ్లాగర్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, సరిగ్గా ఒక్క రివ్యూ కూడా టైం రావట్లేదు. ఓకే, ఇలాంటివి మనకి అలవాటే, తిట్టండి, నో ప్రాబ్లం, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. 2 సినిమాలండి, బ్యాక్ టు బ్యాక్ చాలా రోజులకి 2 సినిమాలు చూశాను థియేటర్స్లలో, అండ్ 2 సూపర్గా ఉన్నాయి. అండ్ ఈ మధ్యకాలంలో ఇంకో సినిమా కూడా చూశాను, ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి. మరి దాని రివ్యూ ఏమైందిరా అంటే, ఇదిగో ఈ ఎడిటర్ లీవ్లో ఉన్నాడంట. సో మనం చేసే యూట్యూబ్ వీడియోలు బాగాలేవు, సో అతను వచ్చేదాకా మనం ఆగి కాపు కాసుకొని కూర్చొని చేద్దాం అని చెప్పి అన్నాడు. ఆయన మొన్నే లీవ్ నుంచి వచ్చాడు, సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. హై గాయ్స్, దిస్ ఈజ్ రివ్యూస్ బ్లాగర్. మా ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ రివ్యూ చూస్తే మా నరేషన్ నచ్చితే కింద కామెంట్ కూడా పెట్టండి భయ్య. సబ్స్క్రైబర్లు కూడా పెంచండి, అండ్ ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ కొట్టండి భయ్య. నాకే కాదు, ఏ ఒక్కడికి కనపడ్డా సరే వాడికి లైక్ కొట్టండి, విచ్ విల్ గివ్స్ అన్ ఇన్స్టాంట్ మోటివేషన్. 2 రివ్యూలు, తేరే ఇష్క్ మే అండ్ ధురంధర్. మనం మొదట ధురంధర్ గురించి మాట్లాడదాం. భయ్య, ఈ సినిమా మీరు ఇంకా థియేటర్లో చూడలేదంటే, ఒరే నువ్వే సినిమా రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత చూసి రివ్యూ ఇస్తున్నావు, ఇక నువ్వు నన్ను చూడమని ఏంట్రా అని అనుకోకండి ప్లీజ్. నాకు టైం కుదరలేదు, నేను ఉన్న ఏరియాలో సినిమా వేయలేదు. సో ఈ సినిమా కోసం నేను అరౌండ్ 30 కిలోమీటర్స్ అవతలకు పోయి చూసొచ్చా. సో మీ దగ్గరున్న ఏరియాలో జస్ట్ 4 to 5 కిలోమీటర్స్ దూరంలో ఈ సినిమా కానీ ఆడుతుంటే అస్సలు మిస్ అవ్వకండి. తెలుగుడ్డ బొక్క కూడా రాదు. ఈ సినిమా మీ థియేటర్లో మిస్ అయితే యూ ఆర్ మిస్సింగ్ సమ్ గ్రేట్లీ ఇన్సెంట్ స్టఫ్. యా డెఫినెట్లీ, ఈ మాట చాలా పెద్ద పదం, కానీ చెప్తున్నా, మీరు ఈ సినిమాని థియేటర్లో కానీ మిస్ అయితే యు ఆర్ మిస్సింగ్ హ్యూజ్ 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 స్టఫ్. అండ్ ఈ సినిమా యొక్క బేసిక్ ప్లాట్ లైన్ ఏంటంటే, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1998 అనుకుంటా మన ఇండియాలో ఒక ఫ్లైట్ హైజాక్ అయింది 7 days. సో ఈ పాకిస్తాన్ ISI టెర్రరిస్ట్ వాళ్ళు విత్ కొలాబరేషన్ విత్ తాలిబాన్స్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ కొలాబరేషన్ అయ్యి వాళ్ళు ఒక ఫ్లైట్ హైజాక్ చేస్తారు. దాని తర్వాత మన ఇండియన్ డిఫెన్స్ లో పనిచేసే అజిత్ దోవల్ అనే పర్సన్ ఒక స్కీమ్ ని ప్రపోజ్ చేస్తాడు, అదే ధురేందర్ స్కీమ్. సో ఈ ధురేందర్ స్కీమ్ ఏంటిది అసలు? ఈ లాయరీ అంటే ఈ మన కరాచీలో ఉండే లాయరీ టౌన్ తోటి 26/11 అటాక్స్ జరిగిన దానికి సంబంధం ఏంటి? హూ ఇస్ దిస్ రెహమాన్ డకాయట్, SP చౌదరి అండ్ ISI యొక్క మెయిన్ పర్సన్? అసలు అంత స్టఫ్ ఏంటిది? అసలు అండర్ వరల్డ్ పాకిస్తాన్ గ్యాంగ్స్టర్స్ కి ఇండియాలో జరిగే ఫేక్ కరెన్సీకి ఉన్న సంబంధం ఏంటిది? తెలుసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ థియేటర్లను చూడాలి. లేదు మాకంత ఇంట్రెస్ట్ లేకపోయినా సో థియేటర్లను చూడండి, ఎందుకంటే మీరే కూర్చున్నారు కంటే మీరే ఇంట్రెస్టింగ్ గా హుక్ అయిపోతారు. యా, ఇదే బేసిక్ ప్లాట్. నన్ను అడిగితే ఇయర్లో కొన్ని సినిమాలు చూశాను భయ్య, చాలా వరకు చెత్త సినిమాలే, ఒక్కడి కూడా బాగాలేదు. నా వరకు ఈ ఇయర్ లో బెస్ట్ ఫిలిమ్స్ అంటే ఫస్ట్ థింగ్ చావా, సెకండ్ మహావతార్ నరసింహ, అండ్ ఆ తర్వాత చాలా కష్టం మీద ఇంకో సినిమా పేరు చెప్పాలంది. ఆ సినిమా వచ్చేసి F1. మన తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు ఏవి కూడా నన్ను అంత ఎగ్జైట్ చేయలేదు. అండ్ 4th వాజ్ ధురేందర్. లైక్ నేను పెట్టిన ప్రతి రూపాయి ఆ 3.5 గంటలకి వర్త్ అనిపించింది. చాలా అంటే చాలా 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 జరిగింది సినిమాలో. లైక్ మీరు రణ్వీర్ సింగ్ క్యారెక్టర్, ఆ పేరు కూడా మర్చిపోయాను, చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు రణ్వీర్ సింగ్. దీనమ్మ నేను నిజంగా రణ్వీర్ సింగ్, ఐ లవ్ రణ్వీర్ సింగ్ ఫ్రమ్ పాస్ట్ గుండె ఫిలిం అంటే సినిమా బ్యాండ్ బజా భారత్, అప్పటి నుంచి నాకు రణ్వీర్ సింగ్ అంటే ఇష్టం. కానీ కర్మ ఏంటంటే ఆయనకి మీరు ఎవరైతే ఇప్పుడు రణ్వీర్ సింగ్ చూస్తున్నాడో వాడు రణ్వీర్ సింగే కాదు. మీరు ఒకవేళ పీక్ రణ్వీర్ సింగ్ చూడాలనుకుంటే 2014లో రామ్లీలా, బాజీరావ్ మస్తాని, పద్మావత్, 86 ఇలాంటి సినిమాలలో పర్ఫార్మెన్స్ చూడండి, మీరు ఇన్స్టంట్ గా మీరు చెప్పేస్తారు రణ్వీర్ సింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ ఆఫ్ బాలీవుడ్ అని. అలాంటి వాడికి చెత్త సినిమాలు పడిపోయి వాడి కెరీర్ ఏదో నాశనం చేసేసుకున్నాడని చెప్పి బాధపడ్డా. బట్ హీ ఈజ్ సో ఫకింగ్ బ్యాక్. చాలా 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 బాగా చేశాడు ఇందులో పర్ఫార్మెన్స్. సినిమా క్యారెక్టర్ హంజా చాలా పెద్ద పేరు ఉంటుంది, బట్ హంజా అని పిలుస్తారు అందరూ. సో అంత భయంకరమైన క్యారెక్టర్ చేశాడు. అండ్ ఆ తర్వాత రణ్వీర్ సింగే భయంకరమైన పర్ఫార్మెన్స్ అంటే మనం ఇదే ఇయర్ లో చావాలో చూసాం. మన ఔరంగజేబ్ క్యారెక్టర్ చేసిన
రెహమాన్ డెకేట్ అలియాస్ అక్షయ్ ఖన్నా. మీకు అక్షయ్ ఖన్నా ఎవడో తెలియకపోతే మీరు చావా చూస్తుంటారు. లేదు బ్రో మేము చావా కూడా చూసేయాలంటే దిల్ చాహతా హై, అందులో ఆమీర్ ఖాన్ పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. మేము అది కూడా చేయలేమంటే మీరు ఇది సినిమా చూడండి, తెలుసుద్ది అసలు అక్షయ్ ఖన్నా ఏంటిది, వాట్ యూ కెన్ డూ అనేది. లిటరల్గా అయ్యా ఆడు చాలా చిన్నగా ఉంటాడు, పోయిస్తాడు అందరినీ. దీని అమ్మ వాడిని చూస్తేనే అరే ఏం సైకో గడిరా నువ్వు, ఇలా ఉన్నావు ఏంటిది. లైక్ ఆడెక్కువ మాట్లాడు బ్రో, చాలా గింతంతే ఉంటాడు. ఆడ చుట్టూ పెద్ద పెద్ద బాడీ బిల్డర్లు ఉంటారు, బట్ ఆయన చూస్తేనే మన భయం వేద్ది. అలాంటి క్యారెక్టర్ రెహమాన్ డెకేట్. అండ్ తర్వాత ఎస్పీ అస్లాం చౌదరి కింద మన సంజయ్ దత్ చేశాడు. చాలా 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 సంవత్సరాలకి, నాటి రోజులకు కూడా సంవత్సరాలకి మీరు వచ్చి కేజీఎఫ్లో అదిరా క్యారెక్టర్ అనొచ్చు, బట్ నో, దాన్ని నిద్రపోయి నడుస్తాడు. బట్ ఇందులో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు యాజ్ ఎస్పీ అస్లాం చౌదరి. చాలా బాగా సూట్ అయ్యాడు. ఇదంతా రియల్ లైఫ్లో తీసిన స్టోరీ అని తెలియగానే నాకు ఇంకా కాసేపు బుర్రా షాక్ అయిపోయింది. దీని అమ్మ ఇంత గట్స్ ఎలా ఉన్నారా బాబు ఈ క్యారెక్టర్కి. దే లిటరల్లీ వెంట్ టు గాడ్ మోడ్. లైక్ ఎస్పీ అస్లాం చౌదరి కొద్దో గొప్ప స్ట్రాంగ్ పర్సన్, ఎందుకంటే వీళ్ళంతా గ్యాంగ్స్టర్లు, ఇలాంటి వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి ఏయడాలు. నో వన్ హ్యావ్ గట్స్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ పాకిస్తాన్. అంత చెడ్డవాళ్ళు ఉన్న ఏరియాలో కూడా ఒక చెడ్డవాడు మంచి కోసం ఫైట్ చేసేవాడికి ఏ రోజు కూడా జీవితంలో ఉండవు. అలాంటిది ముసలోడైనా సరే సాగొట్టి చోలు మూసాడు అందుకే అన్ని గ్యాంగ్స్టర్లని. సో నాకు అది బాగా నచ్చింది. ఆ తర్వాత సారా అర్జున్ ఓకే పర్లేదు, ఉన్న టైంలో బాగానే ఉంది. మ్యూజిక్ వాస్ దీనమ్మ అన్ని పాత పాటలే రీమిక్స్ కొట్టి సినిమాకి సంబంధమైనట్టు కొట్టారు. దే ఆర్ ఆన్ పాయింట్, చాలా బాగా ఫెయిల్ అయ్యి. అండ్ కొన్ని సీన్స్ ఉండే భయ్యా, మెయిన్లీ 26/11 అక్కడ ఒక రెడ్ స్క్రీన్ పైన అక్షరాలు వస్తాయి, అవి చూస్తే కాసేపు మైండ్ క్లాక్ అని పగిలిపోద్ది. ఇంత చెప్పినా మీరు వెళ్ళకపోతే ఇట్స్ యువర్, మీకు చెప్పినా మీరు వెళ్ళరులే, కానీ ఇంత చెప్పాక ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. దురేందర్ పార్ట్ 2 అని అయితే అన్నారు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ దురేందర్ పార్ట్ 2 అయితే March 19 అంటున్నారు, బట్ అది బొంగు కూడా రాదు నాకు తెలుసు. అది వాళ్ళు తీసుకెళ్ళి August 15th లేకపోతే మళ్ళీ డిసెంబర్కే వస్తారు, బికాస్ దీస్ ఫిల్మ్ రిజర్వ్స్ ఎ రీచ్. సో మీరు వెళ్ళి చూడండి, బాగుంటుంది. అండ్ ఆ తర్వాత తేరే ఇష్క్ మే ఆర్ అమర కావ్యం. రాంజానా చూసారు కదా, రాంజానాకి హీరో క్యారెక్టర్కి క్వైట్ ఆపోజిట్ ఉంటే ఎలా ఉంటుందో ఈ క్యారెక్టర్ అనమాట. సో మన శంకర్ ఒక చిల్ డ్యూడ్, అంటే కాలేజ్లో మొత్తం పొగరుగా ఉండి ఎవరు పడితే వాళ్ళని వేసుకొని పిచ్చ కోపంలో ఉండేవాడికి. సో ఒక థీసెస్ రాసే అమ్మాయి వాడికి కలిసి, రే నేను లవ్ చేస్తున్నట్టు నిన్ను చేస్తా, అది నా థీసెస్ కోసం మాత్రమే, నువ్వు మారావనుకో ఐఎమ్ వెరీ హ్యాపీ, నువ్వు మారాలి అని చెప్పి వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ కింద చేస్తారు ఆ లవ్. అది కాస్త హీరోగా రియల్గా ఫారిన్ లవ్ అయిపోతాడు. వేర్ హీరోయిన్ ఏమో షీ హ్యావ్ సమ్ కమిట్మెంట్స్ విత్ అదర్, తను ప్రేమించదు. సో ఇలా తను ఒక్క శంకర్ క్యారెక్టర్ టోటల్గా తన లైఫ్ని తను ఎలా నాశనం చేసుకున్నాడు అనేది బేసిక్ ప్రెమైజ్ అనమాట. ఇది అయితే నిజంగా ధనుష్ ఈజ్ అ బెస్ట్ పర్ఫార్మర్ తమిళ ఇండస్ట్రీ నుండి. నాకు మళ్ళీ రఘువరన్ డేస్ గుర్తొచ్చాయి ఇందులో పర్ఫార్మెన్స్ అయితే. ఆ లుక్ కానీ ఆ అటైర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాడు. అండ్ రెండోది పాటలు కూడా చాలా బాగా ఫెయిల్ అయ్యి. అండ్ మూడోది కృతి సనన్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది చాలా ఇయర్స్కి. లైక్ బాలీవుడ్ ఈ సో బ్యాక్, అంటే వాళ్ళు కూడా మంచి సినిమాలు తీస్తున్నారు. ఇట్స్ అ డేంజర్ సైన్ ఆఫ్ టాలీవుడ్ అని అంట. మంచి ఫిలిం ఇది కూడా, ట్రై చేయండి. థియేటర్లో అయినా ఓటీటీలో అయినా మంచిగానే ఉంది. మా రివ్యూ నచ్చితే షేర్ చేయండి, ఇది చెప్పాను ఫస్టే. సో ఉంటాను మరి. అఖండ 2 తాండవంతో కూడా వద్దాం, దాని గురించి చాలా మాట్లాడేది ఉంది. ఇంకా టైం లేదు కాబట్టి రేపు రివ్యూతో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ హోస్ట్ రివ్యూస్ బ్లాగర్. బై.